ఎవరిడిచినా యేసయ్య విడువడు. ఎవరు మనల్ని చేయి విడిచినా, మనం పాడతాం కదా, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను, ప్రతి వారు చెప్తాం నోరు తెరిచి, అందరూ నన్ను నీవు నన్ను తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే. మరొకసారి, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి. అందరూ విడిచిన యేసయ్య విడవని దేవుడు అని చెప్పాడు, వాగ్దానం చేశాడు. నేను విడవను ఎడబాయను. మరి నిజంగా మీకు జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు, 1995 సంవత్సరం మన చర్చ్ ప్రారంభించి, ఈ చర్చ్ ప్రారంభం అన్నమ్మ పుట్టినరోజు ఎక్కువ తక్కువ ఒకటే రోజు ఉంటుంది. అంటే అన్నమ్మ పేరు పెట్టింది కూడా అప్పుడే. మరి చూడండి, అన్నమ్మకు ఒక కూతురు, ఒక కొడుకు. దేవుని ఆశీర్వాదాలు. మరి ఈరోజు చాలామందిని దేవుడు దీవించి ఆస్వాదించాడు, ఆయన గొప్పగా నడిపిస్తున్నాడు. మరి దేవుని ప్రణాళికలను మనం చాలాసార్లు మర్చిపోతాం. నేను గడిచిన 3 నెలల నుండి ఈ మీటింగ్ పెట్టాలని, మీటింగ్ కొరకు నేను ప్రార్థన చేస్తూ, మరి మీరందరూ ప్రార్థన చేశారు. మరి ప్రార్థన దేవుడు విన్నాడు. అయితే విన్న దేవుడు ఇప్పుడు మాట్లాడతాడు. ఎందుకంటే దేవుడు మాట్లాడతాడు. మరి దేవుడు మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వినాలి. విన్న దానిని మన జీవితంలో అలవర్చుకోవాలి. నేను పోయిన 10 రోజుల క్రిందట గుంటకల్లో వాక్యం చెప్తున్నప్పుడు గాడిదల గురించి చెప్పింది. ఏం గురించి? గాడిదలు 4 రకాలు ఉంటాయి. గాడిదలు తెలుసా మీకు? గాడిద ఎన్ని రకాలు ఉంటాయి? అందరూ చాలామంది మొగోళ్ళు, ఆడోళ్ళు ఏమిటో తెలుసా, ఇది గాడిద సార్ అంటారు. నాకు మీకు కోపమేమో కానీ నాకు చాలా ఇష్టం గాడిద అంటే. చూడండి, యేసు ప్రభు గుర్రం ఎక్కలే, ఏనుగులు ఎక్కలే, సింహం మీద ఊరేగలే, దేని మీద ఊరేగలేనా? ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎక్కువ? గట్టి చెప్పాలి, గట్టి చెప్పాలి. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని నువ్వు గాడిద మీరేమనలా, అమ్మా దేవుడి స్తోత్రం. ఇంకోటి తెలుసా, గాడిదకి ముందు వస్తే కొరత, వెనకొస్తే అంత స్ట్రాంగ్. గాడిదని గురించి చాలామంది తక్కువ అంచనా వేస్తాడు. అలాగే కొన్నిసార్లు మనల్ని మనమే తక్కువ అంచనా వేసుకుంటాం. నేనెంతే, నేనేమి, నా కులమేమి, నా పనేమి, నా చదువేమి, నా బ్రతుకేమి, నేను ఇంతే అని నువ్వు అనుకుంటావు. అది యేసు ప్రభు ఎప్పుడు మనకు వచ్చి ఎక్కువ అనుకుంటాడు. ఆయన ఆలోచనలు నీ పట్ల బహుదొడ్డవి అంటాడు. నీ పట్ల నాకున్న ఆలోచనలు బహుదొడ్డవి అంటే పెద్ద ఆలోచనలు యేసుక్రీస్తు వారివి. మనిషి ఆలోచనలు ఎప్పుడు భూ సంబంధమైనవే. అయితే యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతున్న మాటల్ని జాగ్రత్తగా విందాం. మరి మనందరికీ తెలుసు, యేసు ప్రభు రాకడ సమీపంగా ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా, లోకమంతా ఒప్పుకోకపోయినా యేసు ప్రభు రాకడ సమీపముగా ఉంది. అని చెప్పండి, యేసయ్య రాకడ సమీపముగా ఉంది. ఆయన రాకడలో నాకు ఆయన జీతం ఇస్తాడు. యేసయ్య జీతం తెలుసా మనకు? ప్రతి వారికి ఆయన ఖచ్చితంగా జీతం ఇస్తాడు. మనకు ఒక కథ అందరూ తెలుసు. యేసుక్రీస్తు వారు ఒక రోజున శిష్యులతో ఒక మాట చెప్తున్నాడు. ఒక తోట యజమాని తన తోటలో పనికి పిలుస్తున్నట్టు పనుల్ని.
కొంతమంది పొద్దున్న వచ్చినారు, కొంతమంది 12 గంటలకు వచ్చినారు, కొంతమంది 3 గంటలకు వచ్చినారు, ఇంకొంతమంది ఎప్పుడు వచ్చినట. ఇంకా ఆడ కొంతమంది చేయి కడుక్కుంటుంటే వాళ్ళు లోపల పనికి వచ్చినారు. వాళ్ళు ఏం పని చేశారు నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఏమంటే, వాళ్ళు ఏం పని చేశారో తెలియదు కానీ జీతం తీసుకున్నారు. వాళ్ళు ఏం పని చేశారో తెలియదు కానీ జీతం తీసుకున్నారు. ఎవరితో పాటు జీతం తీసుకున్నారు? వాళ్ళు పొద్దున 7 గంటలకి స్టార్ట్ చేస్తున్నారు. నాకు ఒకసారి బస్ సంతోషం తెలుసా, మమ్మల్ని కొంతమంది అంటున్నారు, మేము కొత్తగా సేవకు వచ్చినప్పుడు, మీరేమంటారా పిల్లనాయకులు, మా వయసు అంత లేదు, మా అనుభవం అంత లేదు, మీ వయసు, మేము సేవ చేసి మా అనుభవం అంత లేదు, మీ వయసు. ఇప్పుడు నాకు అది అర్థమవుతుంది, వాళ్ళకి ఎంత అనుభవం ఉందో నాకు తెలియదు కానీ వాళ్ళతో పాటు నేను కూడా కరెక్ట్ జీతం తీసుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాళ్ళకి ఎంత అనుభవం ఉందో నాకు తెలియదు, వాళ్ళు ఎంత పెద్ద సేవకులో నాకు తెలియదు, ఎంత పెద్ద పరిచర్య చేశారో నాకు తెలియదు. అయితే నేను వారితో సమానంగా జీతం తీసుకుంటున్నాను. మరి అంతేకాదు, రేపు యేసు ప్రభు ఇంకా మేఘాల మీద వచ్చేటప్పుడు ఆ బూర ఊదే సౌండ్ విన్నప్పుడు ఎవరైనా యేసు ప్రభు సువార్త ఒకరికి చెప్పి రక్షిస్తే వాడు కూడా ఖచ్చితంగా జీతం తీసుకుంటాడు. అందుకనే మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం తొందరగా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. మనుష్య కుమారుడు ఆపుదాం ఫస్ట్. ఇప్పుడు మనుష్య కుమారుడు తన దూతలతో కూడా రాబోచున్నాడు. మనుష్య కుమారుడు తన దూతలతో కూడా రాబోచున్నాడు. యాక్చువల్గా శిష్యులు అడిగిన ప్రశ్న అది. మత్తయి సువార్తలోనే 24వ అధ్యాయంలో ఏమంటారు తెలుసా శిష్యులు? అయ్యా, నీ రాకడకు యుగ సమాప్తికి, రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమి? అయితే యేసు ప్రభు చెప్తారు చెప్పండి. ఇప్పుడు 16వ అధ్యాయంలో మనుష్య కుమారుడు తండ్రి యొక్క మహిమతో యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏం తెలుసా? నేను మరలా వస్తాను. అంటే నేను వెళ్ళాను, నేను తిరిగి మరలా వస్తాను. అయితే నేను వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇస్తాను. అందుకని కింద వరుసలు అంటున్నాడు, చూద్దాం ఇది క్రియలు అని చెప్పండి. క్రియలు, క్రియలు అందుకు చెప్పాలా గట్టిగా, క్రియలు. క్రియనంటే ఏమి? క్రియ అంటే ఏమి అమ్మా? పని, పని, పని. చాలామందికి పని అంటే సోంబేర్లు. అది ఇక్కడ ఆయన వాణి క్రియల చెప్పున, నేను ఎప్పుడు చెప్తాను, ఒకరిని చూసి మనం సనగకూడదు, గొనకూడదు, కుళ్ళకూడదు. వాని అభివృద్ధి దేవుని ద్వారా, వాని సమృద్ధి దేవుని ద్వారా. అది ఇచ్చిన తర్వాత దేవుడు రేపు లెక్క అడుగుతాడు. దాన్ని మర్చిపోతారు చాలామంది. దేవుడు లెక్క అడుగుతాడు. జీతం ఇచ్చిన తర్వాత లెక్క ఖచ్చితంగా అడుగుతాడు. ఈ మాట తర్వాత నాకు చాలా భయాన్ని పుట్టించే మాట తెలుసా? ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకటి 1 తలాంతు ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు లేదా? ఇచ్చి ఊరుకున్నాడా? కొద్ది కాలమైన తర్వాత, నాకు అదే భయం. కొద్ది కాలమైన తర్వాత, ఆ కాలం మనకు తెలియదు. కాలములు సమయములు తండ్రికి మాత్రమే తెలియను, ఎవరికి తెలియదంట. ఆ కొద్ది కాలమైన తర్వాత ఆయన వచ్చి వాణి క్రియలు చెప్పునారు లెక్క అడుగుతాడంట. కొంతమంది క్రియలు ఎలాగున్నాయో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం తొందరగా తిప్పుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18 చదువుకుందాం తొందరగా. ఎవరికి? సంఘానికి అని చెప్పండి. సంఘానికి. ఇప్పుడు మీరెవరు? మీరు సంఘమా కదా?
సంఘానికి, బేతేని గాంధీనగర్ హౌసింగ్ బోర్డు సిద్ధార్థ కాలనీలో ఉన్న సంఘానికి ఇలాగున రాయము అని ఎవరు చెప్తున్నారన్నమాట? చదువుపా. ఎలాంటి కన్నులు ఆయనకి? అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతి ఏమనగా, చూడండి, నీ క్రియ తెలుసు దేవుడికి, నీ ప్రేమ తెలుసు దేవుడికి, నీ విశ్వాసము తెలుసు దేవుడికి. పరిచర్య. ఇప్పుడు చూడండి, వాళ్ళు మార్తమ్మలు ఉన్నారు చాలామంది. ఏం తెలుసా మార్తమ్మలు? మన అందరి కోసం వాళ్ళు వండుతున్నారు. అది కూడా పరిచర్యే, అది కూడా పనే. పాటలు పాడేది, కీబోర్డు వాంచేది కూడా పనే. వాక్యం చెప్పే వారికి ఎంతో, వారికి కూడా అంతే జీతం కూడా కొంతమంది తెలియదు. విని మీకు అంతే ఉంటుంది. మార్తా మార్తా, నువ్వు అనేకమైన పని పాటలలో విస్తారమయ్యి నీవు దేవుని చిత్తమును తెలుసుకొనక, దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు అర్థం చేసుకొనక నువ్వేం చేస్తున్నావు అన్నాడు దేవుడు. చెప్పండి. సమయాన్ని వేస్ట్ చేస్తున్నావు. చాలామంది పిల్లరా సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు ఈ రోజుల్లో. ఈ వేస్ట్ చేసిన సమయానికి కూడా దేవుడు జీతం ఇస్తాడంట. వేస్ట్గా మనం చాలాసార్లు చూసాం. కొంచెం కసువు బయట వేస్ట్ పడేస్తే ఆ కసువును తీసుకుపోయి మన వాళ్ళు చాలామంది ఇప్పుడు సైక్లింగ్ చేసి దాని ద్వారా ఎరువులు, లేకపోతే కరెంటు ఉత్పత్తి అని వేరే వేరే ఉత్పత్తి, అంటే నీ వేస్ట్ని కూడా దేవుడు రేపు లెక్క అడుగుతాడు. నెంబర్ 1 నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం. విశ్వాసం అన్నిటికంటే గొప్పదేమి? నాకు దేవుడు అంటే చాలా విశ్వాసం సార్, మేము దేవుని చాలా ప్రేమిస్తాం సార్, మేము చర్చిని బాగా ప్రేమిస్తాం సార్. అయితే దేవుడు ఏమో తెలుసా? నీ క్రియ నాకు తెలుసు, నీ ప్రేమ నాకు తెలుసు, నీ విశ్వాసము నాకు తెలుసు, నీ పరిచర్య నాకు తెలుసు. ఇంకేముందంట? నీ క్రియ, చెప్పండి, అందరూ చెప్పండి. క్రియ, రెండోది ప్రేమ, అన్నీ ఉన్నాయి సార్, బాగానే. ఇదే లేదు, లాస్ట్ అది ఏమిటిది? చెప్పండి చెప్పండి. సహన, పేరు సహన, సహన. అన్నీ ఉంటాయి మనకి, ఏముండవు లాస్ట్కి. 8:30 అయితే ఇట్లే చూసేది, ఇంకా 9 అయితే చెప్పకుండా లేచి పెడిచేది. దేవుడు లేడు, గీవుడు లేడు, పాపు ఆకలి అవుతుంది, మనం బూతినకపోవాలాప, మనం పండుకునేకపోవాలా. సహనం చాలా ప్రాముఖ్యం. నీ క్రియలు ఎరుగుదును, నీ ప్రేమను ఎరుగుదును, నీ విశ్వాసం ఎరుగుదును, నీ పరిచయం ఎరుగుదును, నీ సహనమును ఎరుగుదును. అయితే నీ మీద ఒక నిందను మోపుచున్నాను. అదేమనగా, చూడండి, మొదట ఆరంభం కాదు ప్రాముఖ్యం, అంత్యం చాలా ప్రాముఖ్యం. రెండవ రాకడలో ఎత్తబడేవాడు ఎవడంటే సహనముతో చివరి వరకు తన రక్షణ కాపాడుకుని వాడే. మనం ఎప్పుడు చెప్తాం కదా, మాము పుట్టకతో క్రైస్తులు, పుట్టకతో క్రైస్తులు, పుట్టకతో క్రైస్తులు. ఈ పుట్టకతో క్రైస్తువులు ఎవరంటే పుట్టలో పాము ఉన్నట్ల. ఎవరు వీళ్ళు? పుట్టలో పాము ఉన్నట్ల. ఆ పాము ఉంటుందో తెలియదు, కానీ ఆ నాగర పంచమి పాలు పోసిందే. ఆ పుట్టలో పాము బయటకు వచ్చింది అనుకో, పోస్తాడా పాలోడు? కొన్ని అట్లే ఉంటాయి, చర్చిలోనే ఉంటాయి, లోపలే బుస్ కొడతాడు, బుస్ 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 బుస్. సేవ ఆరంభం నేను ఎప్పుడు చెప్తాను,
ఈ బేతేని చర్చ్ ఆరంభం చాలా బాగుండే. హలో, ఆరంభం చాలా బాగుండే. చర్చ్ లేదు, బిల్డింగ్ లేదు, ఏం లేదు. రోడ్డు మీద బాగా పాడి ఆడే కూర్చొని ఆడే తిని, ఈ పక్క బుడ్డమ్మ అనుకుంటాను, బుడ్డమ్మే రొట్టెలు కొడతా ఉండే. ఆవిడ ఆయమే పెద్ద కోళ్ళు, ఇంటికి ఇంకెవరు లేదు కదా, దెబ్బ 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 రొట్టెలు కొడుతుండే. తినేవాళ్ళు తింటుండ్రి, పోయేవాళ్ళు పోతుండ్రి, ప్రార్థన జరుగుతుండే. ఇప్పుడు పెరిగినాం, మనం పెరిగామే. అప్పుడు సార్ బక్కగుండే, ఇప్పుడు సార్ లావయ్యాడే, పెరిగామే. అప్పుడు అందరూ ఎట్లుండ్రి, అగ్గిపుల్ల లాగుండ్రు అందరూ. ఇప్పుడేమో అందరూ అగ్గిపెట్టెలాగా అయిపోయినారు. అని నానిపోయిన నీళ్ళల్లో ఎందుకు గీసినా అగ్గి అంటుకోవు. ఆరంభం చాలా బాగుండింది మన యొక్క పరిచర్య. అందుకే అన్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ విశ్వాసము నేను ఎరుగుదును, నీ ప్రేమను నేను ఎరుగు. అప్పుడు ఎంత ప్రేమ తెలుసా మన బేతేని సంఘంలో. బేతేని సంఘమే కాదు, మన బారూక్ సంఘంలో అందరికీ ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ అప్పట్లో. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ప్రేమ కొదువైంది, విశ్వాసం దిగజారిపోయింది, సహనం కొట్టుకుపోయింది ఇప్పుడు. అందుకే అన్నాడు ఇక్కడ, ఈ యొక్క దినమున ఆయన తన యొక్క తండ్రి మహిమతో వచ్చినప్పుడంట, వాణి క్రియల చెప్పున ప్రతి వానికి నేను జీతం ఖచ్చితంగా ఇస్తాను. అది ఇచ్చే ముందు ఆయన చెప్పుచున్న మాట అర్థం చేసుకోండి. నీ క్రియలు నేను ఎరుగుదును. హలో, ఎట్లున్నాయి నీ క్రియలు? ఎట్లున్నాయి నీ క్రియలు? దేవునికి ఇష్టంగా ఉన్నాయా? నీకు ఇష్టంగా ఉన్నాయా? దేవునికి ఇష్టమైన క్రియలు, దేవుడికి ఇష్టమైన క్రియలు కనిపిస్తున్నాయా? దేవునికి కావలసిన క్రియ ఏం చెప్పండి? దేవుడు మన నుండి అపేక్షించేది ఏమి? దేవుడు నీ నుండి అపేక్షించేది ఏం చెప్పండి? రేపు మనమందరూ ఎత్తబడిన తర్వాత ఆడ నించుంటాం కదా, దేవుడు ఏమడుగుతాడు చెప్పండి? దేవుడు ఏమడుగుతాడు? దేవుడు ఏమడుగుతాడు? ఎవరు చెప్పింది? ఏమడుగుతాడు లక్ష్మమ్మ? ఆత్మలు అడుగుతాడు. ఆయన అడిగేది ఒకటే, ఎన్ని ఆత్మలు సంపాదించావు, ఎంతమందిని చర్చికి నడిపించావు అని అడుగుడు, ఎంతమందిని దేవుడిని నడిపి. కొంతమంది మీకు తెలుసో తెలియదో చర్చికి రారు, అయితే విశ్వాసంలో నమ్మకం. అందుకే అన్నాడు, నీ విశ్వాసము నేను ఎరుగుదును. కొంతమంది బయట కనిపించరు, అయితే దేవుడిని ప్రేమిస్తూ ఉంటారు, అందుకే వారి ప్రేమను దేవుడు ఎరిగి ఉన్నాడు. మనము విశ్వాసులా నటిస్తున్నాం, ప్రేమించినట్లు డ్రామా చేస్తున్నాం, ఏమో మంచి క్రియలు చేస్తున్నట్లు అందరికీ ఏదో మంచి క్రియలు చేస్తున్నామని చెప్పుకుంటున్నాం. అందుకే అంటాడు, నీ క్రియలు దేవుడి దృష్టిలో ఎట్లుంటాయంట? మురికి గుడ్డ. ఇప్పుడు చెప్పాలంటే ప్రజెంట్ చెప్పండి, డైపర్. ఏం చెప్పండి? మనము చేసే ప్రతి పని అంట దేవుని దృష్టిలో డైపర్ లాగా అంట. ఎవరన్నా డైపర్లు ఉతుక్కొని మళ్ళీ ఇంట్లో ఆరేసుకుంటారా? పడేసేదే. ఎంత విలువైన డైపర్ అయినా డైపరే. కొంతమంది ప్రేమ, అయితే ఆ ప్రేమను గురించి చెప్తున్నాడు కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో, ప్రేమ ఒప్పొంగదంట. ప్రేమ ఏంటిదంట? అయితే ఆయన నీ ప్రేమ నాకు తెలుసయ్యా, ఇంత పెట్టి ఇన్ని మాట్లాడు. కొంతమంది పావులా ఇచ్చి 2000 రూపాయల మాటలు మాట్లాడతారు, ₹1 పెట్టి 5000 మాటలు మాట్లాడతారు. నీ ప్రేమ ఒప్పొంగదు, నీ ప్రేమ డంబముగా ప్రవర్తించదు, నీ ప్రేమ అసూయపడదు. మరి నీ ప్రేమ అలాగుందా? ఏమన్నాడు ప్రభు? నీ ప్రేమను నేను ఎరుగుదును. ఎలాంటి ప్రేమను చూపిస్తున్నావు? పరిచర్య. 4వదేమి? పరిచర్య. ఏంటి పరిచర్య అంటే? కసు కొట్టేదేనా చర్చిలో? వండి పెట్టేదేనా చర్చిలో? ఏంటి పరిచర్య అంటే?
పరిచయం అంటే ఏమి చెప్పండి? ఎట్లా చెప్తాం సువార్త? ప్రేమ లేకుంటే నువ్వేం సువార్త చెప్తావు? ప్రేమ లేనివాడు గణగణ మోగు. ప్రేమ కనపడాలి, వినబడేది కాదు ప్రేమ అంటే, కనబడేది ప్రేమ. చాలామంది ప్రేమించినట్లు నటిస్తారు కానీ కనపడదు ప్రేమ. ఈ ప్రేమ అర్థం చేసుకున్నవాడు పరిచర్య ఈజీగా చేస్తాడు. ప్రేమించేవాడికి ఇంకోటి తెలిసేటాలి, వాడు ముందు ప్రేమించబడి ఉండాలి. చాలామంది ప్రేమించబడి ఉండరు. ఎందుకు చాలామందికి ప్రేమ అంటే తెలియదంటే వారు ప్రేమించబడి ఉండరు. ఎప్పుడు ద్వేషించబడుతుంటారు. ఇక లోపల ఏముంటుంది వాళ్ళకి చెప్పండి? ఇప్పుడు నేను అందరి ద్వారా ద్వేషించబడ్డాను అనుకో, నా లోపల ఏముంటుంది? ఇప్పుడు ద్వేషమా ప్రేమ? మాట్లాడాలి. అయితే నేను ఒకటి చెప్పున, యేసు ప్రభు ద్వారా ప్రేమించబడ్డాను, ప్రేమించబడుతున్నాను, ఇంకనూ ప్రేమిస్తూ ఉంటాడు ఆయన. ఆయన ప్రేమను నేను కనపరచుటకి ఏదైనా నా చేతనైనా. అందుకే అంటాడు కదా, నాలోనా. ఇప్పుడు చెప్పండి, ఏ మంచి చూసి ఏసే మనం ప్రేమిస్తున్నాడు? ఏముంది మనలో? ఏమన్నా ఉందా చెప్పండి? ఎవరన్నా నాలో మంచి, నన్ను అడిగితే నాలో మంచే లేదు. మీకు తెలియదు నా గురించి, నాలో అసలు మంచే లేదు. మరి ఆయన ఏ చూశాడు మనలో? ఎందుకు ఆయన ప్రేమిస్తున్నాడు మనల్ని? ఆయన మాట ఇచ్చాడు, నేను నిన్ను విడవను ఎడబాయను. ఆ దేవాది దేవుడు చెప్తున్న మాట ఏం తెలుసా? నీ క్రియలు నేను ఎరుగుదును, నీ అయినను నాకు ఇదే భయం. బేతేని చర్చ్ నుంచి బారూక్ చర్చ్, వినండి, చూడడా, బేతేని చర్చ్ నుంచి బారూక్ చర్చు, బారూక్ చర్చ్ నుండి కాకతోట చర్చు, కాకతోట చర్చ్ నుంచి లక్ష్మరి, బయలాడు, సంగనకల్లు, ఏమది అనేక అంజనాప నగర్లో, మరి సంగనకల్లు, ఇదేమిది కొళగల్లు, నాగలాపురము, ఇవన్నీ పరిచయలు బాగానే ఉన్నాయి. సేవ బాగుంది. ఒకప్పుడు కాలువగడ్డకున్న వాళ్ళని దేవుడు బాగా ఇప్పుడు తీసుకుపోయి పెద్ద పెద్ద దగ్గర మనల్ని వాడుకుంటున్నాడు. అయితే ఆయన ఒక మాట అంటున్నాడు, నీ మీద ఒక తప్పు నేను మోపుచున్నాను. మనకు ఎవరైనా తప్పు మోపితే కొట్లాడతాం కదా, కొడతాం. ఎక్కువ తక్కువ అయితే ఏం వై నా మీద తప్పు మోపుతావులే, ఎంత ధైర్యంలే నీకు? ఇప్పుడు ఎవరు మోపుతారు తప్పు? హలో, దేవుడే ఒక తప్పు మోపుతున్నాడంట. ఆ తప్పు ఏమో చూడండి, ఏమనగా ఈరోజు చాలా మంది ప్రవక్తలు 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 ఎవరు చూసినా ప్రవక్తలే. ఈ ఏమంటారు ఇది, యూట్యూబుల్లో ఎంతమంది ప్రవక్తలు ఉంటారా నాయన, పొద్దున్న నుంచి రాత్రికి అందరూ ప్రవక్తలే. ఇంకొంతమంది చూడండి, ప్రార్థనలకు వస్తే ఏమైనా ప్రవచనాలు చెప్తారని వస్తారు. నీ మీద ఒక నింద మోపుచున్నా, లేక తప్పు మోపుచున్నా. అదేమంటే తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్నా జజ్బేల్ అంటే ఇంకొక మాట చెప్పండి, గర్వం. చర్చలో ఏమని చెప్పండి, నాశనమునకు ముందు ఈ రోజులో ప్రతి చర్చిలో, ప్రతి విశ్వాసలో, ప్రతి పాస్టర్లో కనబడేది చెప్పండి, గర్వం. సహనం లేదు, ఇప్పుడు తగ్గింపు లేదు, ఓర్పు లేదు. గర్వం గర్వం గర్వం. ఈ గర్వము లోపలికి ఎప్పుడైతే ప్రవేశించిందో కనబడకుండానే. మీరు ఎంతమంది బీచ్ పోయినారు? బీచ్లకి, సముద్రం బీచ్లకి
హలో బీచ్లో పోలేదు, నేను అన్ని సరిపోయాను బీచ్లకి. సరే ఎంతమంది బీచ్లు చూసినారు పోనీ టీవీల్లో సినిమాల్లో? మీరు చూసినారా టీవీలో అలలు వచ్చినప్పుడు ఇట్లా పైకి వస్తుంది, ఇసుక కనపడకుండా వెనకపోతే సముద్రంలో చూస్తారా మీరు? ఇట్లా పైకి వస్తుంది నీళ్ళు, తర్వాత వెనకపోతుంది, ఆ ఇసుక కనపడకుండా వాపసు పోతుంది. మనం ఏమనుకుంటాం, ఇప్పుడు బాగుండేడా ఇసుక? కనబడకుండానే దిగజారిపోతాం. ఇంకొకరిని తెలుసా, వర్షాకాలంలో కొన్ని ఇండ్లు బాగుంటాయి, వర్షం వచ్చి తుట్టు 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 పడినాక ఆ ఇల్లు అట్లే కూలిపోతుంది. నాశనమునకు ముందు గర్వం అంట తడుపుతుందంట వాడిని, బాగా తడువురా 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 అని. ప్రవక్తలు కానటువంటి జెజబేలును నువ్వు ఏం చేశావంట? ఎక్కడ 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 ఎక్కడ? సంఘములో నువ్వు జెజబేలుని ఉండనిచ్చుకుంటున్నావు. ప్రారంభంలో తగ్గింపు, ప్రేమ, మంచి పరిచర్య అన్నీ కనపడేవి. ఇప్పుడు జెజబేలు లోపలికి వచ్చింది అంటే గర్వం వచ్చింది సంఘానికి. నేను మొన్న ఒక యూట్యూబ్ చూస్తూ ఉన్నాను. ఆయన చెప్తా ఉన్నాడు, భారతదేశంలో సంఘంలో ఉన్నటువంటి దయ్యాన్ని ఎలాగ ఎల్లగొట్టాలి అనేది. సంఘంలో ఏముందంట, నేను అది చూస్తూ ఉంటాను, చెప్తా అన్నాడు, ఈ దయ్యం ఏమో కాదంట, నా చర్చు. ఇప్పుడు చెప్పండి, చర్చ్ ఎవరిది? చర్చ్ ఎవరిది? ఇప్పుడు చర్చు నాది అన్నాను అనుకో, నేను నాకేమొచ్చింది అప్పుడు? గర్వం. ఈ చర్చు యేసయ్యది, యేసయ్య జతలో నేను పనివాడిని. రెండవది నేను ఎప్పుడు చెప్తాను, నేను జీతగాడిని కాదు, నేను కుమారుణ్ణి. నేను కుమారుణ్ణి. కుమారునికి తండ్రి యొక్క ఆస్తిలో ఏమంటారు, దాన్ని కాపాడుకోనే ఒక బాధ్యత ఉంటుంది. పనివాడికి ఏం బాధ్యత ఉండదు. వాడు జీతం వచ్చినా తీసుకున్నా పోయినా వాడికి ప్రేమ ఉండదు, సేవ ఉండదు, పరిచయం ఏముండదు. నెల వస్తే నా జీతం ఇస్తే తీసుకుని పోతుంది అంతే. ఎప్పుడైతే జెజబేలు ఆత్మ సంఘంలోనికి ప్రవేశించిందో తర్వాత ఏమైందంట? ఈ రోజులో మీరు వింటున్నారు లేదా టీవీలలో? నిన్న ఒకడు అంటున్నాడు, అసలు విగ్రహాల జోలికి పోవదని బైబుల్ అంటే వాడేమన్నాడు, విగ్రహంలో దయ్యం ఉందా అంటే దేవుడు చెప్పింది అబద్ధమా, వాడు చెప్పింది నిజమా? ఇది ఎట్లుందంటే, లూసిఫరు అవ్వదరికి వచ్చి ఇది నిజమా, దేవుడు చెప్పింది మీ పండు తింటే చచ్చిపోతావు, వాడు లూసిఫర్ వచ్చేమన్నాడు, ఇది నిజమా? ఇప్పుడు వాడు చూడండి, పెద్ద పాస్టర్ అంటే వాడేమన్నా తెలుసా, విగ్రహాలలో ఏమి దురాత్మ ఉన్నదని రుజువుపరచగలవా? అరే నేను రుజువుపరిచిన బైబిల్ చెప్తుంది విగ్రహాల జోలికి పోకుడి అని అర్థమేమి? ఇప్పుడు చెప్పండి, చర్చిలోకి ఏం ఎంటర్ అయింది? చర్చి లోపలికి ఏమొచ్చింది ఇప్పుడు? మాట్లాడరు. ఏం బోధ? బిలాము బోధ, జెజబేలు బోధ రెండు ప్రవేశించాయి. ఇంకొక ఆయన అంటున్నాడు, బొట్లు పెట్టుకోండి. ఏం పెట్టుకోండి? బొట్టు పెట్టుకోండి, తప్పు లేదు. అవునా? ప్రకటన గ్రంథంలో మీరు బాగా చదివితే 12 లేకపోతే 13 అధ్యాయంలో తీయొద్దండి. అక్కడ ఏమిటి తెలుసా, మీ నొసటి మీద విగ్రహార్పిత సంబంధం ఏది ఉండకూడదంట. నొసట మీద ఫోర్హెడ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. డు నాట్ పుట్ ఎనీ మార్క్ ఆన్ యువర్ ఫోర్హెడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. నీ నొసటి మీద ఏముండకూడదు. వాడేమన్నాడు, ఎర్రది అసలు సిలువే దేవుడిది కాదు. నేను ఎప్పుడు చెప్తాను కదా, నాకు ఇట్లా ఇష్టం ఉంటుంది సిలువ. సిలువ రోమన్ క్యాథలిక్లు, రోమన్లు ఏమంటారు, చెడ్డవారిని హింసించడానికి వాడుకున్నటువంటి ఒక ఆయుధం అది. యేసు ప్రభుని
యథార్థవంతుడు సిలువకు వేశారా లేక ఒక అపరాధిగా సిలువకు వేశారా వాళ్ళు? మాట్లాడరు. బైబిల్ చదవాలి, బాగా అర్థమవుతుంది మీకు. రోమీయులు వారికి వ్యతిరేకముగా ఎవడైతే తప్పు చేస్తాడో, ఎవడైతే రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడతాడో వారిని ఒక అపరాధిగా గుర్తించి ఆ అపరాధిని సిలువకు వేస్తారు. ఆ సిలువని చాలామంది పెట్టుకొని ఇది మా దేవుని గుర్తు కాదు పిల్లరా. దేవుని గుర్తుని మీకు కూడా చెప్పిన ప్రేమ. దేవుడు ఏమైనాడు చెప్పండి. దేవుడు ప్రేమ, దేవుడు వెలుగు. ఏమైనాడు? విశ్వాసికి కనబడిచింది ఏం తెలుసా? మొదట ప్రేమ ఉండాలి, ముఖములో వెలుగు ఉండాలి. లెమ్ము తేజరిల్లము. యెషయా 60 అధ్యాయం తొందరగా చదవండి. యెషయా 60 అధ్యాయం 1-2 వచనాలు తొందరగా. నీకు ఏమొచ్చింది? హలో ఏమొచ్చింది? మనల్ని చూసి చెప్పాలి, బా ఎంత అందంగా ఉన్నావయ్యా. కొన్ని మొక్కలు చూడండి తెల్లగా ఉంటాయి, ఎంత స్నో వేసి పౌడర్ వేసి పూసినా దిష్టి బొమ్మల్లాగే ఉంటాయి. కొన్ని మొక్కలు నల్లగా ఉంటాయి, ఇటు చూసే మా ఎంత బాగున్నావమ్మా. నాకు ఆ మాట చాలా ఇష్టం. నల్లని దానా సఖి, నేనుగా చెప్పింది బైబిల్ చెప్తా మాట. నల్లని దానా సఖి సుందరి. వా ఏం పొగుడుతాడు సార్ దేవుడు. ఎవరిని? నల్లలే తెల్లలనే. అందుకే చాలామంది కోపం నల్లలు చూస్తే కింద. నల్లోళ్ళు ఎట్లా బట్టలు అన్నేసుకుని బాగుంటాయి, ఈ తెల్లోళ్ళు ఎన్ని చుట్టుకున్నా అట్లే ఉంటాయి. అర్థం చేసుకోవాలి మనం దేవుడి వాక్యాన్ని. నీవు జెజబేలు ఆత్మని నీ లోపల పిలుచుకున్నావంటే జెజబేలు ఆత్మ దేవుని వాక్యానికి వ్యతిరేకం. అందుకే అన్నాడు, నువ్వు ఆరంభంలో బాగానే ఉన్నావు, వస్తూ బాగానే ఉన్నావు. అది ఇప్పుడు ఎప్పుడు యేసు ప్రభు రాకడ సమీపించింది, యేసు ప్రభు సంఘంలోనికి రాబోతున్నాడు, యేసు ప్రభు సంఘాన్ని ఎత్తుకెళ్లాలని చూస్తున్నప్పుడు సంఘం మీద ఆయన ఒక నేరం మోపుతున్నాడు. ఆ నేరం ఏం చెప్పండి? గర్వం. అందుకు చెప్పండి గర్వం. గట్టి చెప్పండి. మీరు కొన్నిసార్లు చూసినారు లేదో, ఏదైనా పెళ్లి సంబంధాలు పోయినప్పుడు అమ్మాయి గురించి కొంచెం చెప్పండి అంటే, సార్ ఆ పిల్ల గర్విష్టి పిల్ల సార్. ఇప్పుడు చెప్పండి, గర్విష్టి పిల్ల ఎవరైనా పెళ్లి చేసుకుంటాడా? ఇప్పుడు యేసు ప్రభు కూడా తన సంఘానికి వచ్చినప్పుడు ఆ పిల్లలు ఏం కనపడాలి? సంఘంలో ప్రేమ కనపడాలి, సమాధానం కనపడాలి, ఆ పిల్లలు నెమ్మది కనపడాలి. యేసు ప్రభు చూసిన తర్వాత వద్దులేమ్మా పక్కలో పోతాడు. నేను ఇంకోటి చెప్పిన, నాకు ఇంకోటి చాలా భయం కలిగించే మాట తెలుసా? పరమగీతాలు 2వ అధ్యాయం ఉంటుంది ఆ మాట. నేను నా ప్రియుడి స్వరమును వింటిని గాని తలుపు తెరుచుటకు నేను అలక్ష్యము చేసి తిని. చాలామంది ఇట్లే వింటారు తలుపు తీయడానికంట అలక్ష్యము చేసి తిని. ఆయన తలుపు తట్టుచున్నాడు, నేను వింటూ ఉన్నాను, అయితే తలుపు తీయడానికి. రెండోది ఏం చేసే సంఘానికి ఈరోజు సోంబేరితనం. షులామితికి ఏమొచ్చింది చెప్పండి? సోంబేరితనం వచ్చింది. నేను కాలు కడుక్కున్నాను, నేను బాగున్నాను, నేను లేస్తే కాలు మట్టి అంటుకుంటుంది. ఇప్పుడు మట్టి అంటుకోకుండా పని చేయాలి ఇప్పుడు అంతా. అంటే ఇప్పుడు ఏం చెప్పండి? బడివారం. సంఘంకి ఏమొచ్చింది ఇప్పుడు? షో వచ్చింది. షో. చర్చి లోపల ఫ్యాషన్ షో ఎంటర్ అయింది, చర్చి లోపల అలంకారం ఎంటర్ అయింది, చర్చి లోపల పనికి మాలిన క్రియలు ఎంటర్ అయ్యాయి. అందుకని అన్నాడు దేవుడు, ఇదిగో ముందు నీకు వెలుగు వచ్చినది, లెమ్ము. యెహోవా మహిమ నీ మీదన మీ మీదన. హలో, వ్యక్తిగతంగా నేను బువ్వ తింటే నా కడుపు నిండుతుంది, మీరు బువ్వ తింటే మీ కడుపు నిండుతుంది. లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించున్నది చూడుము. మీకు తెలుసో తెలియదో, యేసు ప్రభు 2వ రాకడలో
మలాకి గ్రంథంలో రాయబడింది అదే, మత్తయి సువార్తలో రాయబడింది అదే, యెషయా గ్రంథంలో చెప్తున్నది అదే. ఇదిగో ఆయన రాకడకు భూమి ఏమైపోతుందంట? చీకటి కమ్ముచున్నది, మరలా కటిక చీకటి అంట. మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 7 ఏళ్ల శ్రమ గురించి చాలామంది తెలియదు. 7 ఏళ్ల శ్రమ. ఫస్ట్ 3.5 సంవత్సరాలు చీకటి, ఫస్ట్ 3.5 సంవత్సరాలు చీకటి, తర్వాత కటిక చీకటి. శ్రమలు, మహాశ్రమలు 2 ఉన్నాయి. 3.5 సంవత్సరాలు శ్రమలు, తర్వాత మహాశ్రమలు. చీకటి, కటిక చీకటి. చదువు మాణికమా. చూడండి, లోకములంతా కటిక చీకటి, అయితే దేవుని పిల్లల మీద యెహోవా, హలో, ఆయన పిల్లల మీద ఆయన ఎల్లప్పుడూ తన మహిమను ఆవరింప చేసి ఉన్నారు. కటిక చీకటి లోకంలో, కటిక చీకటి ఆవరిస్తున్నంత కొలది దేవుని సంఘము, దేవుని పిల్లల మీద దేవుని ఆత్మ, దేవుని వెలుగు కమ్మాలి. అయితే వాపస్ పోదాం తొందరగా 2వ అధ్యాయం ప్రకటన గ్రంథంలోకి ముగిస్తాను. నీ మీద ఒక నేరము మోపుచున్నాను, అదేమనగా జారత్వము చేయటకును విగ్రహాలకి బలి ఇచ్చినవి. మన ఎవరో చెప్తుండ్రి, ప్రీతి అమ్మని ఎవరో మాట్లాడుతుండ్రి. దేవుడు నమ్ముకున్న వాళ్ళంట వాళ్ళ పుట్టింటికి పోతే పుట్టింట్లో వాళ్ళ దేవర చేసి విగ్రహార్పితమైన తినొచ్చిన తర్వాత అభాషణ అయిందంట. అంటే ఏమంటారు మీరేమంటారు మీ భాషలో? భాషనే కదా, అర్థమవుతుంది ఇంగ్లీష్ అందరికీ. మేము ప్రార్థన చేస్తామమ్మా, మేము అన్నీ చేస్తామమ్మా, ఇట్లెందుకైందమ్మా? ఎందుకైందమ్మా? హలో, ఎందుకైందమ్మా? నువ్వేం చేసినావమ్మా? జాగ్రత్త. విగ్రహార్పితమైనది తిని దాన్ని బాగా అరిగించి నీ పిల్లలు కూడా పెట్టి వారి సంతోషములో నువ్వు పాలు పొంది వారి దేవతలకు అడ్డపడి నమస్కరించి, నేను కొన్నిసార్లు చూస్తాను, మరి నాకు తెలియదు మీలో కొంతమంది కొన్ని చర్చిలలో ఈ హగిరి బ్రిడ్జి మీద ఇప్పుడు నీళ్ళు లేవులే, హగిరి బ్రిడ్జి మీద పోయేటప్పుడు రూపాయి వేసేది, ఇట్లా పోతే తుంగభద్ర ఆడ డబ్బులు తీసి వేసేది. నా పక్కన ఒకరోజు ఒక ఆయన కూర్చొని, ఫాస్ట్ ఆయన రాసిరు పోతా ఉన్నాము, తుంగభద్ర కాడ లేచి గబగబ చేతి తీసి ఇట్లా వేసి ఆయన, ఏం సార్ అంటే, లేదు సార్ వెయ్యాలా అంట. ఎవరికి వెళ్ళంట? గంగమ్మకంట. యాయమ్మకి? నేనండి ఏం మీ అమ్మనా అంటేనే, అట్లా కాదు సార్, గంగమ్మ ఉంటేనే కాదు. నీ అయ్యా, నువ్వు పాస్టరా నువ్వు? ఇంకా పాస్టరే గంగమ్మని చేస్తే విశ్వాసులు ఇంకా గంగమ్మ, మారమ్మ, ఎల్లమ్మ అన్నమ్మలు తీసుకొచ్చేవాడు. అందుకే చెప్పింది ఆ వాక్యంలో, విగ్రహార్పితమైన దానిని బలి ఇచ్చిన వాటిని. సార్ మనం ప్రార్థన చేసుకో, మా వీళ్ళు ఆవిడ చెప్తారు నాకే, మనం పోతాం కదా సార్ జాతరలో బలిస్తే ప్రార్థన చేసుకొని తింటాం సార్ అంట. అవునా మారిగా? ఇప్పుడు లేదులే, కొంతమంది కదా, ఎప్పుడు లేదా? వెరీ గుడ్. నేను చెప్పున్నా, దేవుని వాక్యానికి లోబడాలి. లోబడనులని ప్రజలకు శ్రమ. బలి అర్పిస్తారు చాలామంది తెలుసా, పిలుస్తారు ఫ్రెండ్స్, పండగ చేస్తున్నాం, దేవుడు చేస్తున్నాం రండి అని. అసలు మీరు బాగా అర్థం చేసుకోండి, వాటిని చెయ్యువాడును వాటి యందు విశ్వాసం ఉంచువాడును వాటి వంటి వాడే వాటికి కలిగినదే వాడికి కలుగును అంటాడు కీర్తన 115వ కీర్తనలో. యెహోవా మాకు కాదు నీకే మహిమా ఘనత ప్రభావాలు కలుగును గాకని చెబుతూ అన్యులు ఏలా గొల్ల చేయుచున్నారు, వారు దేవుడేడని అల్లరి చేయుచున్నారు. అయిన తర్వాత వారి దేవుడులు చదవమ్మా, మా దేవుడు ఆడ చెప్పండి,
ఆకాశమందున్నాడు. మన దేవుడు తన ఇచ్చ వచ్చినట్టు చేస్తాడు. పొద్దున వాన కురిపిస్తాడు, రాత్రి ఆపుతాడు. లేకుంటే రాత్రి వాన ఇస్తాడు, పొద్దున మళ్ళీ ఆపేస్తాడు. ఆయన ఇష్టం అది. కొన్నిసార్లు ఎండ వస్తూనే ఉంటుంది, వాన వస్తూనే ఉంటుంది. వీళ్ళు ఏమంటారు, ఎండ వాన వస్తే కుక్కలకి నక్కలకి పెళ్ళి అంట. ఇది ఆడదు, నాకు అర్థమే తెలియదు. ఎవడన్నా కుక్కలకి నక్కలకి పెళ్ళి చేస్తారా? చదువుమాడికమ్మా. వారి విగ్రహములు వెండి బంగారువి, చూడండి, వాటిని చెయ్యువాడును, వాటి యందు నమ్మిక ఉంచువాడును వాటి వంటి వాడే. బారూకు బేతేని సంఘస్థులారా, ఎవరు నమ్ముకోండి? ఎవరు నమ్ముకోండి? ఆయన నమ్ముకోండి. ఎందుకు? ఆయనే వారికి సహాయము. ఇన్ని రోజులు మన సహాయం ఆయనే. అయితే ఈ 2వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఏం చేశారు తెలుసా? ఫస్ట్ మంచి క్రియలు చేశారు, మంచి విశ్వాసంలో ఉన్నారు, మంచి సువార్త ప్రకటించారు, అద్భుతాలు చేశారు, సంఘ పరిచర్యకు చాలా డబ్బులు ఇచ్చి బహుబలముగా వాడబడ్డారు. అయితే చివరికి ఏమైంది? ఇప్పుడు విగ్రహార్పితమైన దానిని, బలి అర్పించిన దానిని చదువుదావిదు నిన్న వాడు అదే అనేది. ఏమరెడ్డి, వాడి పేరు రెడ్డి, వాడు ఏమరెడ్డి, మీరు ఆ విగ్రహానికి బలి అర్పించింది తినండి, ఏం కాదంట. ఏం పొందుతాడు చర్చకోడు? చర్చికి ఏం బోధిస్తున్నాడు? ఇవన్నీ చూస్తారు కొంతమంది విధవలు. అన్నా, ఈ యూట్యూబ్ చూసి దీని గురించి డిబేట్ చేద్దాం రా అంట. నీ అయ్యా, నీకు తెలకలేక నాకు తెలక లేదా? వాడు పిచ్చోడు, బైబుల్ అంటది వాడు పిచ్చోడు. వాడిని పిచ్చి హాస్పిటల్కి పంపించాలి, అంతేగాని వాడిని తీసుకొచ్చి వాడిని యూట్యూబ్ నేను చూసి నా సమయాన్ని వృధాపరచుకొని దేవుని వాక్యం నుండి నేను పక్కకు తొలగిపోయి నేను ఆవేశపడి నాకు అవసరం లేదు అవన్నీ. నా బైబిల్ ఏం చెప్తుంది? విగ్రహాల జోలికి పోవద్దు, నీ తల మీద ఏ గుర్తు వేసుకోవద్దు, నీవు అవునంటే అవును, కాదంటే కాదు, అంతే ఉండాలి. కానీ నువ్వు అన్నీ విని అవి విని ఇవి విని రేపు పోగొట్టుకునేది నీవే. తర్వాత దావీదు ఏమి? మారు మనసు పొందుటకు. చూడండి, దేవుడంట సంఘానికి మరలా సమయం. నేను ఎప్పుడు చెప్తాను, ఎందుకు రాకడ ఆలస్యం అంటే, ఇంకా ఈ కాలువ గడ్డలో మన బంధువుల్లో, మన అన్న తమ్ముళ్ళల్లో, అక్క చెల్లెల్లో ఇంకా మారు మనసు పొందవలసిన చాలామంది ఉన్నారు. వారు మారు మనసు పొందకపోతే రేపు దేవుడు నీకు లెక్క అడుగుతాడు, నీకు జీతం ఇస్తాడు. ఆ జీతం నరకమే. ఆ జీతమేమి? నరకమే. నరకం ఎవరికి? నీకే. జాగ్రత్త. ఎందుకు తెలుసా? నీ క్రియ ముందు బాగుంది, నీ పరిచర్య బాగుంది, నీ ప్రేమ బాగుంది, అది ఇప్పుడు దానిని రివర్స్ చేసుకున్నావు. చాలామందికి అర్థం కావట్లేదు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చదువుకున్న మాట అదే. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో దూతల సమూహముతో వచ్చుచున్నాడు. ఆయన వచ్చినప్పుడు వాణి క్రియల చెప్పున ప్రతి వాణికి ఇచ్చుటకు ఆయన వచ్చుచున్నాడు. ఇప్పుడు అన్నాడు ఇక్కడ, ఈ మాట బాగా చేసుకోండి మీరు. మరొకసారి చదువు ఇది. మారు మనస్సు పొందుటకు యేసు ప్రభు, బాప్తిసమిచ్చి యోహాను, అపోస్తలులు వారందరూ ప్రకటించడం తెలుసా? మారు మనస్సు పొందుడి, దేవుని రాజ్యము సమీపముగున్నది. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది అదే. మారు మనస్సు పొందుడి, 2వ రాకడ సమీపంగా ఉంది. మీ క్రియలు చెప్పున చదువుతావు ఇది.
ఈరోజు చాలామందికి రోగాలు, బాధలు, కష్టాలు, దుఃఖాలు. ఎందుకంటే దేవుని మాటకు లోబడకుండా వారు తమ శరీరేచ్ఛలతో, ఆశలతో, కంటికి కనిపించింది రుచికరమైన దాని కొరకు ఆ పండు గురించి ఏం చెప్పాడు సా, అది కంటికి ఇంపుగాను నోటికి రుచిగా. ఇప్పుడు అంతా అదే, కంటికి కనిపించింది కావాలా, నోటికి రుచి అయింది కావాలా. తర్వాత దావీదు చూడండి, మారు మనసు పొందకపోతే బహుశ్రమల పాలు. మారు మనసు పొందకపోతే నీ క్రియలు బాగుండొచ్చు, నీ విశ్వాసం బాగుండొచ్చు, నీ ప్రేమ బాగుండొచ్చు, నీ పరిచర్య బాగుండొచ్చు, నీ సహనం ఉండొచ్చు నీ మటుకైతే. అయితే దేవుని దృష్టిలో ఎక్కడో వ్యత్యాసం కనబడుతుంది. తర్వాత చదువు ఇది. అనియు చూడండి, ఇప్పుడు అర్థం చేసుకోండి. మీలో ప్రతి వానికి వాణి క్రియల చెప్పున ప్రతిఫలం ఇచ్చేదని. ప్రతి కళ్ళు మూసుకుందాం, ప్రతి వారు కళ్ళు మూసుకుందాం. ఈ మీటింగ్ మొదటి రోజున ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్య, నీ సహనం ఒకప్పుడు బాగున్నాయి. అది ఇప్పుడు యేసుక్రీస్తు తన యొక్క తండ్రి మహిమతో ఇప్పుడు దిగి వస్తే నీలో ఏం కనబడుతోంది? బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా, ఇక్కడికి ఎక్కిరమ్మని పిలువడే గుంపులో ఉంటావా? లేకపోతే జెజబెలు ఆత్మ అంటే గర్వంతో, అహంకారంతో, లోక సంబంధమైనటువంటి క్రియలతో దేవుడు కనబడతావా? యేసు ప్రభువారు రానయ్యున్నారు. ఆ రాకడకు సూచన ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. యుద్ధాలు, భూకంపాలు, కరువులు, శ్రమలు, అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు. మీకు తెలుసో తెలియదు పిల్లరా, ఇప్పుడు కూడా ఆఫ్రికాలో భోజనం లేకుండా మనుషులు కోసుకొని తింటున్నారు. అండమాన్ నికోబార్లో మనుషుల్ని తింటున్నారు. అందుకనే అన్నాడు యెషయా, భూమి చీకటితోనూ కటిక చీకటితో నింపబడుతూ ఉంది. భూమి అనగా మరొకటి నువ్వే. మంచి భూమి మంచి ఫలములు ఇస్తుంది. కరుకు భూమి, చెడిపోయిన భూమి, రాళ్లతో నిండిన భూమి అవి ఉన్నాయి అని చెప్పుకోవడానికే కానీ అవి ఫలం ఇవ్వనివి. మరి నువ్వు బహుగా ఫలించాలని, నీ ఫలానికి తగినటువంటి జీతం ఆయన ఇవ్వాలని ఆయన తిరిగి వస్తున్నాడు. వచ్చే ముందు ఆయన అడిగింది ఒకటే, నీలో లోక సంబంధమైనవి ఏ ఉన్నా ఈరోజు తీసేసుకో. మారు మనసు పొందడానికి మరొక అవకాశాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం ప్రియులారా. చేతులు పైకెత్తుకొని నీ ప్రేమ, పరిచర్యమును, సహనమును, విశ్వాసమును నువ్వు కనపరచాలి. ప్రకటన గ్రంథంలో 2 అధ్యాయములు దేవుడు మాట్లాడి చెప్పిన, నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. చేతుల పైకెత్తబడాలి. నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ
అందరూ మానక స్తుతించెదము. నీ కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతకాలం కాచితివే. ఎబెనేజరే ఎబెనేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కను పాపగ కాచితివి స్తోత్రం 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 స్తోత్రం. కోగిడిలో దాచితివి స్తోత్రం. ಪರಿದಾದ ಇದ್ದ ನನ್ನ ಜೀವಿತವೆಲ್ಲ ಕೃಪೆಯಿಂದ ಆರಂಭಿಸಿದೆ. ಬರೆದಾಗಿದ್ದ ನನ್ನ ಜೀವಿತವೆಲ್ಲ ಕೃಪೆಯಿಂದ ಆರಂಭಿಸಿದೆ. ಒಂದು ಕೆಟ್ಟದು ಬಯಸಾದ ತಂದೆ, ಒಂದು ತಂದೆಯೂ ಇಲ್ಲ ನಿನ್ನ ಮುಂದೆ. ಒಂದು ಕೆಟ್ಟದು ಬಯಸಾದ ತಂದೆ, ಒಂದು ತಂದೆಯೂ ಇಲ್ಲ ನಿನ್ನ ಮುಂದೆ. ಎಬೆನೇಜರೇ ಎಬೆನೇಜರೇ ಇದುವರೆಗೂ ನನ್ನ ಓದ್ತವರೇ. ಎಬೆನೇಜರೇ ಎಬೆನೇಜರೇ ಇದುವರೆಗೂ ನನ್ನ ಕಾದವರೇ. ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ. ಗರ್ಭದಲ್ಲಿ ಹೊತ್ತವರೇ ಸ್ತೋತ್ರ 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 ಸ್ತೋತ್ರ. ಇದುವರೆಗೂ ಕಾದವರೇ స్తోత్ర. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ప్రతి ఒక్కరు చేతులు పెకెత్తుకొని ఒక కీడైన రాకుండా ఇంతవరకు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడాడమ్మా. దేవుడు గొప్పవాడయ్యా, కాపాడాడు, తప్పించాడు అనేక ఇబ్బందులు. ఎబెనేజరే ఎబెనేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. కోగిడిలో కోగిడిలో దాచితివి స్తోత్రం. అవునయ్యా, ఒక కీడైన దరి చేరకుండా వాటినన్నిటిని తప్పించి ఇంతవరకు సజీవ సాక్షి ఉంచిన దేవా నీకు వందనాలేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. మన మొదలు దైవజనరాలు అనిత కుమారి ముందు వచ్చి ప్రార్థన చేయబడుతున్నాం. మీ అందరూ చేతులు పెక్కెత్తుకొని రేపటి దినం కూడా ఇంకా అద్భుతము చేయబోతున్నాడు. మొదట రోజుకి ఇంత సన్నిధిగా దేవుడు ఉన్నప్పుడు రేపు కూడా అద్భుతం చేయవాడు ఉన్నాడు. ఎవరు మిస్ చేసుకోద్దండి. స్తోత్రం ప్రభా, థ్యాంక్ యూ. అందరూ కూడా మనం ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు
నడిపించిన తండ్రిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, ఒక కీడు కూడా మన మధ్యనకు రాకుండా కాచి కాపాడిన దేవుని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. అయ్యా స్తోత్రములు 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 నాయన యేసయ్యా, నీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు అయ్యా. అతి పరిశుద్ధుడా నీకు స్తోత్రములు నాయన, మహోన్నతుడా నీకు స్తోత్రములు, జీవాధిపతి మీకు వందనాలు, రాజుల రాజువైన దేవా నీకు వందనాలు, ప్రభువుల ప్రభువైన దేవా నీకు వందనాలు, సృష్టికర్తవైన దేవా నీకు స్తోత్రాలు, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు, సర్వయుగములకు సజీవుడమైన దేవా నీకు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా, నీ ప్రేమైనటువంటి సంఘములో ఈ మొదటి దినము నాయన ఆరంభిస్తున్న ప్రభా, ఆ కూడికను బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నానయ్యా. ఇంతవరకు దైవ సేవకుడు చెప్పినటువంటి వాక్య లేఖన భాగమును బట్టి కూడా నిన్ను స్తుతిస్తున్నానయ్యా. అయ్యా వారి వారి క్రియలు బట్టి ప్రభా ప్రతిఫలం ఇస్తానని అయ్యా, ఇదిగో ఈ సమయమందు ప్రతిఫలం గురించి ప్రభా మీరు మాట్లాడిన వాక్యాన్ని బిడ్డల హృదయంలో పదిలపరచండి, సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి. నీ ఆత్మ ద్వారా మీరు దర్శించిన విధాయకాన్ని బట్టి స్తోత్రములు నాయన. అయ్యా నీ ప్రేమను నేను ఎరిగి ఉన్నానన్నావయ్యా. అయ్యా నీ విశ్వాసమును ప్రభ మరి నాయన బిడ్డల ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నందుకు స్తోత్రాలు ప్రభ, విశ్వాసాన్ని కాపాడుకుంటున్నందుకు స్తోత్రమయ్యా. సహనమును ప్రభు తండ్రి కుటుంబాన్ని సంఘమును కట్టుకుంటున్న విధాయకాన్ని బట్టి స్తోత్రములు నాయన. అయ్యా నీకే వందనాలు, మీకే వందనాలయ్యా. ఒకవేళ తండ్రి అయ్యా జారత్వమైనటువంటి స్త్రీ అయ్యా యెజబెల్ ఆత్మ సంఘములో ఉంటుండగా యేసుక్రీస్తు రక్తంలో ఇప్పుడు బయలుపరగా స్తోత్రమయ్యా. తండ్రి నిన్ను స్తుతిస్తున్నానయ్యా. అగ్ని కలిగిన దేవుడు, రోషం కలిగిన దేవుడు, పరక్రమ కలిగిన దేవుడు, యుద్ధశూరుడైన దేవుడు నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా మీరు కట్టబడినటువంటి నీ సంఘమును బట్టి నేను స్తుతిస్తున్నాను అయ్యా. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడిన విధాయకాన్ని బట్టి స్తోత్రములయ్యా. అయ్యా ఎక్కడ కూడా యెజబెల్ ఆత్మ మీ మధ్యన ఉండకుండానన్నా, బిడ్డల మధ్య ఉండకుండా యేసు నామములో గెట్ అవుట్ చేసేందుకు స్తుతిస్తున్నాం ప్రభా. మీకే వందనాలయ్యా, మీకే స్తోత్రములు నాయన. అయ్యా కూడిక మీరు ప్రభ ఆధిపత్యాన్ని వహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభ మీరు నడిపించిన విధాయకాన్ని బట్టి స్తోత్రాలు. ఏ కీడు రాదనొట్టి పెట్టుకున్న దేవుడు, ఏ తెగులు నీ గుడారం సమీపించి వాగ్దానం చేసిన దేవుడు, నేను నీకు తోడై ఉన్నానన్నావు, భయపడవద్దన్నావు, దిగులు పడకమన్నావు, నీకు సహాయం చేయడం నేనే అంటున్నావు ప్రభ. నీకు స్తోత్రాలు ప్రభ. అయ్యా ఇక సంఘమును అంచులంచులుగా మీరు హెచ్చింపజేసి నాయన మీరు మహిమ తెచ్చుకుంటున్న దేవుడు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావయ్యా. ఈ ప్రాంతానికి సంఘము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మహిమకరంగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో ప్రభ మరి ఇంతవరకు మీరు నడిపించిన విధాయకాన్ని బట్టి స్తోత్రాలు నాయన. ఇదో రేపటి దినము ప్రభ మీ ఆరాధన అంతటి కూడా మరి ప్రభ దైవ సేవకులు మీ ఆధీనంలో ఉంచుకొని ప్రభ నడిపిస్తున్న విధాయకాన్ని బట్టి స్తోత్రాలు. మమ్మల్ని కూడా ప్రభ మీరు తెలియని రీతికి నడిపించారు అయ్యా. ఇదిగో సమయం మంది ప్రభ నీ బిడ్డలతో సంఘంలో కలిసి ప్రభ ప్రార్థించడానికి, వాక్యాన్ని వినడానికి ప్రభ మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తూ మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని అయ్యా ఇంతవరకు ప్రభ సమయం మంది నాయన ఈ చిన్న ప్రార్థన నన్ను తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి ఆరాధించి వేడుకొంచున్నాను నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఈ పాట పాడుచుండగా యెహోవా నిన్ను దీవించునుగాక. ఇది నీ ఇబ్రూ సాంగ్, ఇబ్రూ ఉన్నది గనక దేవుని ఆశీర్వాదము నీకుండునుగాక. విలికా అడోనాయ్ విశ్మలికా Adonai Banvilika Yehudeka Shadonai Banvilika Vishmalika Shalom. అందరూ ఆమేన్, 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 ఆమేన్. యెహోవా దీవించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్ అలలా. తన సన్నిధి కాంతితో నిన్ను కరుణించునుగాక. నీ వైపు తన ముఖములు చూపి
శాంతినిచ్చునుగాక. అందరు కలిసి ఆమేన్ 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 ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసము, దీవెన, అభివృద్ధి, ఆశీర్వాదం ఇక్కడ మనకును సకల పరిశుద్ధులు మన 7 సంఘాలకును మన బళ్ళారి పట్టణాలకును ఈరోజు వచ్చిన ప్రతి కుటుంబానికి సదాకాలము తోడయుండి నడిపించును గాక. షమా ఇజ్రాయేల్ అడోనాయ్ ఎలోహీనో అడోనాయ్ ఎగ్దా. షమా ఇజ్రాయేల్ అడోనాయ్ ఎలోహీనో అడోనాయ్ ఎగ్దా. షమా ఇజ్రాయేల్ అడోనాయ్ ఎలోహీనో అడోనాయ్ ఎగ్దా. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించును గాక.